హలో, వెల్కమ్ టు సింప్లీ అరుణ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. 1 o'clock అవగానే లంచ్ బెల్ కొట్టినట్టు కడుపులో ఎలకలు అయితే అలా పరిగెడుతూ ఉంటాయి. ఆ టైం కల్లా లంచ్ అయిపోవాల్సిందే. కాకపోతే పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి 12:30 కల్లా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకైతే ఫుడ్ పెట్టేయాలి. ఎందుకంటే పిల్లలకు పెట్టకుండా మనం తినలేం కదా. సో వాళ్ళు తిన్నాక నేనైతే కాస్త ఇలా బాల్కనీలో కూర్చొని రిలాక్స్డ్గా కాస్త మన కోసం కూడా కాస్త టైం ఇవ్వాలని అలా కూర్చొని తింటున్నాను. ఫస్ట్ అయితే ఈరోజైతే రైస్ విత్ టొమాటో రసం అండ్ దొండకాయ ఫ్రై, వీటితో పాటు కాస్త చిప్స్ ఉంటే బాగుంటుంది కదా అని చిప్స్తో తింటున్నాను. అయితే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, దేనికైనా టైం రావాలి అని. అంతేకాదు ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలోనే జరగాలి అని అంటారు కదా. ఆడపిల్లల విషయంలో పర్టికులర్గా ఇదైతే ఖచ్చితంగా పాటించాలి. మనం ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్కే టైం ఇవ్వాలి. మనం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా అస్సలు పెళ్లి విషయంలో ఆత్రపడి పెళ్లి చేసుకుంటే ఆ పరిస్థితులు తిప్పలు అంతా ఇంత కాదు. ఎందుకంటే మనం హ్యాండిల్ చేయలేం కూడా. అంతలో మనకి ఆపోజిట్ పర్సన్ అంటే మనకు వచ్చే హస్బెండ్ అనేవాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు అనేది మనకు తెలీదు. సో పరిస్థితులు ఎలా మారుతాయో కూడా తెలీదు. కాకపోతే మనం చదువుకోవాల్సిన టైంలో చదువుకొని ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగం చేస్తూ మన కరెక్ట్ ఏజ్లోనే మనం పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, యూట్యూబర్ వైష్ణవి అని ఒక అమ్మాయి, చిన్న అమ్మాయే అనుకోవాలి. ఎందుకంటే తనకి 17 yearsలోనే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసేసారంటే వన్ సైడ్ లవ్ అనాలేమో. ఆ అబ్బాయి చాలా ఇష్టపడ్డాడంటే ఇంకా అమ్మాయిని చేసుకోవాలి, అమ్మాయి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని మందు కూడా తాగేశాడంట. మరి అంత ప్రేమ చూపించిన వ్యక్తి సడన్గా 4 నెలల గర్భిణి అయిన ఆ అమ్మాయిని అతి కిరాతకంగా కత్తితో పొడి చంపేశాడు. అసలు ప్రేమ అంటే ఇదేనా? ఈ లోకంలో ఉన్న ప్రేమలంతా నిష్ప్రయోజనం. ఎప్పుడు ప్రేమ ఎలా మారుతుందో తెలియదు. ప్రేమ శాశ్వతమైనదని చెప్తారు. ప్రేమ ఎప్పుడు కూడా నెవర్ ఎండ్. మరి ఏ తప్పులున్నా ఒకరికొకరు మనస్పర్ధలున్నా వారు సర్ది చెప్పుకోవాలి. ఒకరి మీద ఒక ప్రేమ ఉండాలి. ఎంత కోపతాపాలైనా ప్రేమ అనేది వాటన్నిటిని జయించాలి. కానీ ఆ అబ్బాయి అంత కిరాతకంగా 4 నెలల గర్భిణి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా తాత్కాలికమే. అందుకే అంటారు, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును, ధరలోని ప్రేమలన్నయో స్థిరము కావు కరిగిపోవును. అంతే కదా మరి.